Good morning, students. Today we are going to discuss about one of the problems from marginal costing. The problem is from the following figures, you are required to calculate A, PV ratio, B, BEP sales, C, margin of safety, and profit. Okay, the figures are sales 4,000 rupees, variable cost 2,000 rupees, fixed cost 1,600 rupees, right? From this data, we have to calculate the PV ratio, BEP sales, margin of safety, and profit, right? So the first one is A, PV ratio. PV ratio. PV ratio is equal to, already we discussed in the previous problem, PV ratio is equal to contribution by sales. Okay, the formula for calculating of PV ratio is contribution by sales. Contribution divided by sales into 100. Right. ఇక్కడ ఈ కాంట్రిబ్యూషన్ బై సేల్స్ ఇంటూ 100 చేస్తున్నాం కాబట్టి కాంట్రిబ్యూషన్ అంటే ఏంటి, సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్. సో ఈ పీవీ అంటే జనరల్ మార్జినల్ కాస్టింగ్ లో ఫార్ములాస్ అన్ని ఇంటర్లింక్డ్ గా ఉంటాయి. మనం దీన్ని డిఫరెంట్ గా చేసుకోవచ్చు, రైట్? కాంట్రిబ్యూషన్ అంటే ఇక్కడ చూడండి, కాంట్రిబ్యూషన్ అంటే ఒకసారి ఇక్కడ చెప్దాం మనం. Contribution is equal to, already we know the contribution is the difference between sales and variable cost, right? Sales minus variable cost, right? Contribution is equal to sales minus variable cost. దీన్ని మనం వేరే విధంగా కూడా రాసుకోవచ్చు. ఎలా? మనకు సేల్స్ తెలిస్తే సింపుల్ గా దీన్ని మనం క్యాలిక్యులేషన్ చేస్తాం. చూడండి, సేల్స్ ఆర్ సెల్లింగ్ ప్రైస్ ఇస్ ఈక్వల్ టు, కాస్ట్ అకౌంటింగ్ లో మన కాస్ట్ షీట్ తెలిసి ఉంటుంది, రైట్? సెల్లింగ్ ప్రైస్ ఇస్ ఈక్వల్ టు ఏమేమి ఉంటుంది సెల్లింగ్ ప్రైస్ లో? టోటల్ కాస్ట్ ఉంటుంది. టోటల్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్. సెల్లింగ్ ప్రైస్ లో టోటల్ కాస్ట్ ఉంటుంది, ప్రాఫిట్ ఉంటుంది. మరి టోటల్ కాస్ట్ లో ఇక్కడ మనం ఏం చేసినాం? ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ వేరియబుల్ కాస్ట్. ఓకే, ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ వేరియబుల్ కాస్ట్ గా చెప్తున్నాం, రైట్? సో సెల్లింగ్ ప్రైస్ లో ఫిక్స్డ్ కాస్ట్ ఉంటుంది, వేరియబుల్ కాస్ట్ ఉంటుంది, ప్రాఫిట్ ఉంటుంది. ఇక్కడ మన కాంట్రిబ్యూషన్ అంటే ఏమున్నాం? సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్ అని చెప్తున్నాం. మరి సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్, సేల్స్ నుండి వేరియబుల్ కాస్ట్ తీస్తుంది అంటే ఏముంటుంది? ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ ఉంటుంది. సో కాంట్రిబ్యూషన్ ఇస్ ఈక్వల్ టు ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ డివైడెడ్ బై సేల్స్ చేసుకోవచ్చు. ఓకేనా? ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్, కాంట్రిబ్యూషన్ అంటే ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ కూడా చెప్పవచ్చు. ఓకేనా? కాంట్రిబ్యూషన్ సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్. ఈ సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్ మనం ఏ విధంగా చెప్పొచ్చు? సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్ తీసేస్తే మనకేముంటుంది? సేల్స్ నుండి వేరియబుల్ కాస్ట్ తీసేస్తే మనకు ప్రాఫిట్ ఉంటుంది, ఫిక్స్డ్ కాస్ట్ ఉంటుంది. అట్లా కూడా చెప్పుకోవచ్చు. సో హియర్ ద కాంట్రిబ్యూషన్ ఇస్ ఈక్వల్ టు సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్. సో ఇస్ ఈక్వల్ టు, వాట్ ఈస్ ద సేల్స్? సేల్స్ మనకు 4,000 రూపీస్. ఓకే, 4,000 రూపీస్. సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్ మనకు ఎంత ఉంది? 2,000 రూపీస్. సో ఇస్ ఈక్వల్ టు, కాంట్రిబ్యూషన్ ఇస్ ఈక్వల్ టు 2,000 రూపీస్. కాంట్రిబ్యూషన్ మనకు ఎంత వచ్చింది? 2,000 రూపీస్ వచ్చింది. ఎలా? సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్. సేల్స్ 4,000 మైనస్
వేరియబుల్ కాస్ట్ 2000. 4000 minus 2000 is equal to 2000 rupees. This 2000 is contribution. కాంట్రిబ్యూషన్ మనకి ఎంత వచ్చింది 2000 రూపీస్ వచ్చింది. ఇప్పుడు మనం పీవీ రేషియో చేయొచ్చు. ఎలా? సేల్స్ మనకు ఉంది, సేల్స్ ఎంత ఉంది మనకు 4000 రూపీస్. సో పీవీ రేషియో is equal to contribution by sales. Contribution by sales. What is the sales? 4000. Contribution 2000 divided by 4000 into 100. 2000 divided by 4000 into 100. ఎంత వస్తుంది మన కాంట్రిబ్యూషన్? 2000 by 4000. 2 by 4. 2 by 4 into 100. So contribution is 50%. Contribution 50%. Okay, 50% వచ్చింది. కాంట్రిబ్యూషన్ 50% వచ్చింది. 0.5 అని చెప్తారు. మనం ఈ కోఎఫిషియెంట్ ని 100 తో మల్టిప్లై చేస్తాం కాబట్టి 50%. పీవీ రేషియో ఇస్ 50%. సో ఏ మనం క్యాలిక్యులేట్ చేసాం. ఏ అడిగింది మనకు పీవీ రేషియో. పీవీ రేషియో ఏం చేస్తాం? కాంట్రిబ్యూషన్ బై సేల్స్ ఇంటూ 100. కాంట్రిబ్యూషన్ బై సేల్స్ ఇంటూ 100 చేసినాం. ఓకేనా? కాంట్రిబ్యూషన్ బై సేల్స్ ఇంటూ 100 చేస్తే మనకు పీవీ రేషియో వచ్చింది. దెన్ బి ఏమడిగింది? బి ఏమడిగింది మనకు? BEP sales. BEP sales. BEP sales. ఆల్రెడీ మనకు తెలుసు BEP sales ఎలా క్యాలిక్యులేట్ చేయాలో. BEP sales ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాం? ఫిక్స్డ్ కాస్ట్ డివైడెడ్ బై పీవీ రేషియో ఇంటూ 100. ఓకేనా? ఫిక్స్డ్ కాస్ట్ డివైడెడ్ బై పీవీ రేషియో ఇంటూ 100. ఇంకో విధంగా కూడా చేయొచ్చు. ఫిక్స్డ్ కాస్ట్ ఇంటూ సేల్స్. ఫిక్స్డ్ కాస్ట్ ఇంటూ సేల్స్ బై కాంట్రిబ్యూషన్. రైట్? ఆ విధంగా చేయొచ్చు. మీకు ఇంతకుముందు చెప్పిన ప్రాబ్లం ప్రకారం, అంటే ప్రీవియస్ ప్రాబ్లంలో డిస్కస్ చేసాం. సో ఇయర్ మన పీవీ రేషియో ఉంది కాబట్టి జస్ట్ దీన్ని పీవీ రేషియోని యూజ్ చేసుకొని మనం బీఈపీ సేల్స్ ని క్యాలిక్యులేట్ చేద్దాం. ఫిక్స్డ్ కాస్ట్ డివైడెడ్ బై పీవీ రేషియో అని చెప్పినాం. ఫిక్స్డ్ కాస్ట్ మనకు ఉందా? ఉంది. ఎంత ఉంది ఫిక్స్డ్ కాస్ట్ మనకు? ఇక్కడ పైన 1600 రూపీస్ ఉంది. ఫిక్స్డ్ కాస్ట్ ఈస్ 1600 రూపీస్. సో fixed cost divided by PV ratio. Fixed cost divided by PV ratio into 100. మనకు ఫిక్స్డ్ కాస్ట్ ఉంది కాబట్టి ఎంత ఉంది ఫిక్స్డ్ కాస్ట్? క్వశ్చన్ లో 1600 రూపీస్ ఉంది. 1600 రూపీస్ ఉంది ఫిక్స్డ్ కాస్ట్ డివైడెడ్ బై పీవీ రేషియో. వాట్ ఇస్ ద పీవీ రేషియో? 50%. కాబట్టి మనం ఏం చేస్తుంటాం? ఇంటూ 100 చేస్తాం. ఫిక్స్డ్ కాస్ట్ ని మనం 100 తో మల్టిప్లై చేస్తాము. సో 1600 డివైడెడ్ బై 50. 1600 డివైడెడ్ బై 50 ఇంటూ 100 ఎంత వస్తుంది మనకు? 1600 డివైడెడ్ బై 50 ఇంటూ 100 చేస్తే 3200. 3200. ఇక్కడ BEP సేల్స్ అడుగుతున్నాడు. BEP సేల్స్ అడుగుతున్నాడు. BEP సేల్స్ అంటే ఏంటి? మనం అమౌంట్ రూపీస్ లో చెప్తాం. 3200 రూపీస్. BEP సేల్స్ మనకి ఎంత వచ్చిందంటే 3200 రూపీస్ వచ్చింది. 3200 రూపీస్ వచ్చింది. నెక్స్ట్ సి ఏం అడుగుతున్నాడు మనకు? సి మార్జిన్ ఆఫ్ సేఫ్టీ. మార్జిన్ ఆఫ్ సేఫ్టీ. మార్జిన్ ఆఫ్ సేఫ్టీ. Margin of safety is equal to actual sales minus BEP sales. Actual sales minus BEP sales. మనకు యాక్చువల్ సేల్స్ ఎంత ఉన్నాయి? క్వశ్చన్ ఇస్తాడు. సో యాక్చువల్ సేల్స్ మైనస్ BEP సేల్స్. యాక్చువల్ సేల్స్ మైనస్ BEP సేల్స్. క్వశ్చన్ ఒకసారి చూడండి మీరు. యాక్చువల్ సేల్స్ మనకు ఎంత ఉన్నాయి? రైట్. సో యాక్చువల్ సేల్స్ మైనస్ BEP సేల్స్. యాక్చువల్ సేల్స్ అంటే ఏంటి? మన క్వశ్చన్ లో ఏదైతే ఇచ్చిందో అది యాక్చువల్ సేల్స్. ఒకసారి మీరు క్వశ్చన్ చూడండి. సేల్స్ 4000 రూపీస్ అన్నమాట. వేరియబుల్ కాస్ట్, ఫిక్స్డ్ కాస్ట్ ఇచ్చాడు.
మనకు సేల్స్ ఇచ్చింది కాబట్టి ఎంత ఇచ్చింది సేల్స్ మనకు 4,000 రూపీస్ ఇచ్చింది. ఆ 4,000 రూపీస్ ఏంటి? యాక్చువల్ సేల్స్ 4,000 రూపీస్ మైనస్ బిఈపి సేల్స్. మనకు బిఈపి సేల్స్ ఎంత వచ్చింది? ఆల్రెడీ బిలో మనం క్యాలిక్యులేట్ చేసాం. బిఈపి సేల్స్ 3,200 rupees. 3,200 rupees. So here the margin of safety is equal to difference between actual sales minus BEP sales. Actual sales minus BEP sales. So 4,000 minus 3,200, 800 rupees. Okay, 800 rupees is margin of safety. 800 rupees is margin of safety. Right. నెక్స్ట్ డి మనకేం అడుగుతున్నాడు? డి ప్రాఫిట్. సో ప్రాఫిట్ అనేది ఒకసారి మనకు ఇంతకుముందు మీ కాంట్రిబ్యూషన్ దగ్గర మీకు ఇక్కడ ఫార్ములా చెప్పాను. కాంట్రిబ్యూషన్ దగ్గర మీకు ఫార్ములా చెప్పాను, ఒకసారి చూడండి. ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఇస్ ఈక్వల్ టు టోటల్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ అన్న. టోటల్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ అని చెప్పాను. టోటల్ కాస్ట్ లో మనకు ఏవేవి ఇంక్లూడ్ అయి ఉన్నాయి? మనకు టోటల్ కాస్ట్ లో ఫిక్స్డ్ కాస్ట్ ఉంది, వేరియబుల్ కాస్ట్ ఉంది. రైట్, ఫిక్స్డ్ కాస్ట్, వేరియబుల్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్, ఈ మూడు కలిపితేనే మనకు సెల్లింగ్ ప్రైస్ అనేది వస్తుంది. ఫిక్స్డ్ కాస్ట్, వేరియబుల్ కాస్ట్, ప్రాఫిట్. ఓకే, ఒక ప్రోడక్ట్ మనం మార్కెట్ లో పర్చేజ్ చేసినప్పుడు దాని ప్రైస్ ఏదైతే ఉంటుందో ఆ ప్రైస్ మనకు సెల్లింగ్ ప్రైస్. మనం పర్చేజ్ చేస్తుంది అది సెల్లింగ్ ప్రైస్. ఆ ప్రైస్ లో మ్యానుఫ్యాక్చరర్ తనకు ఆ ప్రోడక్ట్ తయారు చేయడానికి అయినటువంటి కాస్ట్, టోటల్ కాస్ట్, ఆ టోటల్ కాస్ట్ లో ఫిక్స్డ్ అండ్ వేరియబుల్ ఉంటుంది. ఆ రెండింటిని కలుపుతాడు. దానికి తోడు తన యొక్క ప్రాఫిట్ మార్జిన్ కూడా కలుపుతాడు. ఈ మూడు యాడ్ చేస్తే మనకు ప్రోడక్ట్ యొక్క సెల్లింగ్ ప్రైస్ అనేది వస్తుంది. ఇప్పుడు మనం ప్రాఫిట్ ఫైండ్ అవుట్ చేయాలి. ప్రాఫిట్ ఫైండ్ అవుట్ చేయాలంటే సెల్లింగ్ ప్రైస్ నుండి ఫిక్స్డ్ కాస్ట్, టోటల్ కాస్ట్ తీసేస్తాం అనుకో, అంటే ఈ మూడు కలిపితేనే ప్రాఫిట్ కదా. కాబట్టి ఇందులో ఫిక్స్డ్ కాస్ట్, వేరియబుల్ కాస్ట్ రెండు తీసేస్తే మనకి ఏమవుతుంది? ప్రాఫిట్ వస్తుంది. సో హియర్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు సేల్స్ మైనస్ టోటల్ కాస్ట్ ఏముంటాయి? ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ వేరియబుల్ కాస్ట్ ఉంటుంది. రైట్, ఫిక్స్డ్ కాస్ట్, వేరియబుల్ కాస్ట్ తీసేస్తే మనకు ప్రాఫిట్ వస్తుంది. సో హియర్ సేల్స్ ఎంత ఉంది? మనకు సేల్స్ 4,000 రూపీస్ సేల్స్ ఉంది. 4,000 రూపీస్ సేల్స్ ఉన్నాయి. రైట్, యాక్చువల్ సేల్స్ ఆర్ 4,000 రూపీస్ మైనస్ ఫిక్స్డ్ కాస్ట్ ఎంత ఉంది మన క్వశ్చన్ లో? 1,600 రూపీస్ ప్లస్ వేరియబుల్ కాస్ట్ ఎంత ఉంది? 2,000 రూపీస్. ఓకే, టోటల్ కాస్ట్ ఎంత అయింది ఇప్పుడు మనకు? 1,600 ప్లస్ 2,000 రూపీస్. రెండు కలిపితేనే మనకు టోటల్ కాస్ట్ వస్తుంది. ఎంత? 3,600 రూపీస్. 3,600 rupees is the total cost. So the profit is difference between the sales and total cost. So sales minus total cost is profit. So already manaku sales unnai. Okay, sales 4,000 rupees. Total cost enta undi manaku? 3,600 rupees. So 4,000 minus 3,600 enta? 400 rupees. ఈ 400 rupees ఏంటి మనకు? Profit. 400 rupees is profit. So this is all about today's topic. Okay, now మనం ఏమేం క్యాలిక్యులేట్ చేసినాం? మనం PV రేషియో క్యాలిక్యులేట్ చేసినాం, BEP సేల్స్ క్యాలిక్యులేట్ చేసినాం, మార్జిన్ ఆఫ్ సేఫ్టీ క్యాలిక్యులేట్ చేసినాం అండ్ ప్రాఫిట్ క్యాలిక్యులేట్ చేసినాం. సో ఇక్కడ ఈ మార్జినల్ కాస్టింగ్ లో ఫార్ములాస్ నోటెడ్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. ఒకసారి మన ఫార్ములాస్ నోటెడ్ అయితే ఏ ప్రాబ్లం అయినా మనం సింపుల్ గా చేస్తాం. రైట్, ఓకే, రిమైనింగ్ క్వశ్చన్స్ మనం నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేద్దాం.